హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఏగో మా ఇంటి ముందర ఇంటి దగ్గర అట్లా జామ చెట్టు ఉంటుంది. ఆ జామ చెట్టుకు జామకాయలని ఇగో తెంచుకొచ్చినాము. చూడండి, జామకాయలు చాలా అద్భుతంగా ఉన్నాయి, పండినాయి. మా నాయనమ్మ నేను ఈరోజు తింటున్నాం. నిన్న చింతోల పండ్లు తిన్నాం కదా, చింతోల పండ్లు ఉన్నాయి మన దగ్గర. నిన్న తిన్నాం, ఈరోజు జామ పండ్లు తింటున్నాం. నాయనమ్మ, జామ పండు తీసుకో, ఒకటి నువ్వు ఒకటి తీసుకో, అదో తీసుకో, ఇది తీసుకో నువ్వు, ఇది తీసుకో నువ్వు. ఎస్, ఇది తీసుకో నువ్వు, ఫస్ట్ ఇది తీసుకో, నాకు తినబెట్టు. సూపర్. నేను నీకు తినబెడుతుంది కదా. భద్రం తిను. బాగుందా? ఎవరు చూస్తున్నారా? సెల్ ఫోన్ చూస్తున్నాము నేను. ఇంకా సెల్ ఫోన్ వాళ్ళు చూస్తుంది, వాళ్ళకు అక్కలా పంపిస్తా కానీ. మళ్ళీ చెప్పు. అప్పుడు జామ పండ్లు తినేదా మీరు? అప్పుడు చింతోల పండ్లు, మామిడి పండ్లు తినేదా? మామిడి పండ్లు, చింతోల పండ్లు మస్తు. అంతేనా? నా చెట్టుకు గిట్ట మేము కూర్చొని పార్టీ లాభానికి వస్తే ఇట్ట కూర్చొని చంపుకుని అమ్మడికి. అంతేనా? మన చెట్టు ఏడా? మీ దొడ్డికా చిలకాడ పొలం కాడ రాయి ఇట్లా వాతిలేదు దొడ్డికి ఎడం రాయి గిట్లుంటే గట్ల ఉన్నది చెట్టు. అంతేనా? కడిపోయినా మన ఊరిలో ఒంటికి ఉన్నది కదా. ఇంకా అప్పుడు శాతవాడు చేసినప్పుడు ఎట్లా అవును, అలా పాట తీసుకొని ఆ చెట్టు పోయింది. లేకపోతే ఇప్పుడు మీరు ఫుల్లో తిందురు. ఎక్కడ పోయింది శాతవాడు అంటే? చెట్టుకు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాను. ఆ చెట్టుకి ఇష్టం. చెట్టుకి ఏం చేసాం? మంత్రం చేసి ఏదో వచ్చింది. మంత్రం అంటే అంటే ఎట్లుంటుంది? ఎట్లా చేస్తారో మనకేం తెలుస్తుంది. ఆ చెట్టుకి వేసిండ్రు సర్దంగా. చెట్టుకి వేస్తే అది ఎవరు చేసిరా? దొరకలే. ఎవరు అడిగిండ్రు, ఎవరు దొరకలే. అయితే అది పూతగా పొరను ఆయన చెట్టు పెద్దగా ఆ చెట్టు లాక్కున్నా చూడు. ఆ తల్లి బొల్లి లేదు చెట్టు, అట్లా ఉన్నది, పెద్దగా ఉన్నది. అయితే ఆ చెట్టుకు పాటి చూసుకున్నారు. అయితే ఆ చెట్టు వస్తే ఇప్పుడు నీకే కానీ నాకే కానీ చేస్తే అది ఇచ్చిపెట్టు. కానీ ఇంకా కొత్త చింతోల పండ్లు ఏడ తెచ్చుకొచ్చారు మీకు? చింతోల పండ్లు ఏడ దొరికేది? సీతబండ అంటే తాండానా? ఆడా ఎదురుంది. గుట్టపండు పోయిందంట. గుట్టపండు అక్కడ గంగార సరిపల్లి గుట్ట పోయాం. గుట్టల పండు అవును అంటే మీనికి వచ్చినాయి. గుట్టల పండు అప్పుడు ఉండేది ఎంతలా ఉండేది? ఎట్లా కాయ అందరే వాడితేనేమో ఎంచుతాయి, ఎవరు ఊరుకుంటే కాయ. పండ్లు అయితే చెట్టుకే పండు, అయితే చెట్టుకే పండు కానీ సత్తుకుంటుంది. సత్తుకుంటుంది, తీయ ఉంటుంది అంటే చెట్టుకే సత్తుకుంటుంది. మేము గంపలకు తెంపుకొని ఆడ గంపకు అన్నీ వేసుకొని ఏమో అట్లా ఉంటామని ఓ పండు చూసి తింటకపోతే నోటి నిండా రసమే కానీ ఇది సత్తుకుంటుంది. ఇంకా చప్పటి ఆ బిచ్చలల్లా గుండుకు ఉమ్మిచ్చేది. అరే ఇంకా కాయలు కాకుండా పండే దొక్కి అనుకో, అవి ఇట్లా పట్టాక అది మెత్తగా నీ అమ్మ దాంతో పండే వస్తాను. అదేగా సప్పగా తినలేక కాయలు దొరకపోయా, పండు దొరుకుతున్నాయి రానా. అదైతే దెంప గుడ్డుకేసుకుంటా. అట్లా జరిగిందా?